బ్యాక్ టు లైవ్ షో. విశాఖ భూ కుంభకోణం గురించి కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద భూ కుంభకోణం జరగలేదనేది ప్రతిపక్షాల మాట. దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా రికార్డులు మాయమయ్యాయి, లేకపోతే కొన్నిటికి ట్యాంపర్ అయ్యాయని చెప్పి ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు చేశాయి. ముఖ్యంగా వైసీపీ సేవ్ విశాఖ పేరుతో నిన్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం, ఒక సభ నిర్వహించడం, ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ముఖ్యమంత్రి, అలాగే లోకేష్, మంత్రిగా ఉన్న లోకేష్, ఇతర మంత్రుల మీద నేరుగా ఆయన భూ కబ్జా ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తా ఉన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. అయితే విశాఖ ప్రతిష్ట దిగజార్చడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. ఎందుకంటే విచారణ చేయాలని, అసలు ఈ వ్యవహారం బయటపెట్టిందే మేము కదా అని మంత్రి అయ్యన్న పాత్రుడు దీని మీద వ్యాఖ్యానించారు. మరోవైపు నంద్యాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు, నేను ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటున్నారు, నేను ఇస్తున్న రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు, మరి నాకు ఓటు వేయకపోతే ఎలా అని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా కథనాలు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా కొన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. అట్లా ఎందుకు మాట్లాడి ఉంటారు అనే దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. దాని గురించి మాట్లాడదాం. ఇక బోరు బావిలో పడిన చిన్నారికి సంబంధించి బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలానికి సంబంధించి కొద్దిసేపట్లో దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా విశాఖ భూ కుంభకోణం గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. ముళ్ళపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి. కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు ఎంఏ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. నరసింహారావు గారు, విశాఖ భూ కుంభకోణం గురించి ప్రస్తావించుకుంటే కొద్ది రోజులుగా సిరీస్ ఆఫ్ దాని మీద కథనాలు వస్తున్నాయి, మనం చర్చలు కూడా చేసుకుంటున్నాం. సరే, మంత్రులే బయటికి తీసాము, మేమే సిబిఐ అడిగామని మంత్రులు అంటారు. మొత్తం కబ్జాదారులు మీరే అయితే మీరు వేసిన సిట్టు వల్ల ఉపయోగం ఏముందనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఏం జరుగుతుంది అనుకోవాలి విశాఖ వ్యవహారంలో? చాలా చోట్ల భూములకి నేటిదాకా విలువ లేదు. కేవలం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం దాకా కూడా అసలు ఇటువంటి విలువ లేదు. అటు ముఖం చూసిన వాళ్ళు లేరు. విశాఖపట్నంలో ఈ కొండ భూములు సాగయ్యే భూములు కాదు. అవి వస్తే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అలాంటి భూములే, మియాపూర్లో కానీ అవి తర్వాత ఆక్రమించడం జరిగింది. ఎవరు ఆక్రమించారు? రకరకాల వాళ్ళు. ఇక్కడ గోల్స్టోన్ ప్రసాద్ అనే పేరు వచ్చింది. అతను ఎవరో అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళ పేర్లు ఏవి కూడా రాజకీయాలతో సంబంధం లేదు. అక్కడ కూడా చాలా మంది ఆక్రమించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆక్రమించారు. పైగా ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా కొనుక్కుని ఆక్రమించారు. ఆక్రమించిన వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. కానీ దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందుదాం. ఎవరో పొలాలు ఆక్రమించారు, ప్రభుత్వ పొలాలు కానివ్వండి, ఎస్ఐన్ ల్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఆక్రమించారు. దాని నుంచి లబ్ధి పొందుతా ప్రయత్నిస్తారు. ఇప్పుడు భూముల విలువ బాగా పెరిగాక వాళ్ళు కొంచెం లబ్ధి పొందిన మాట వాస్తవం. దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలని ఒక నీచమైన కుటిల రాజకీయ యత్నం జరుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇక్కడ తెలంగాణలో అయితే టీఆర్ఎస్ సంబంధం ఉందని, అక్కడైతేనేమో తెలుగుదేశం సంబంధం ఉందని. అసలు రాజకీయాలు ముఖ్యమంత్రులు అదే మనకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళే ఆక్రమించారు. ఇది చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ఆక్రమించాడు, లోకేష్ వచ్చి స్వయంగా ఆక్రమించాడు, అక్కడ మంత్రులంతా ఆక్రమించేశారు. అసలు ఎవరు ఆక్రమించారు, ఎలా ఆక్రమించారు? ఒక 2 గ్రామాల్లో కలెక్టర్ చెప్పిన నివేదిక ప్రకారం 1,06,000 ఎకరాలు మొత్తం విశాఖ జిల్లాలో మొత్తం అనకాపల్లి కానీ సింహాచలం భూములు కానీ అన్ని కలిసి 1,06,000 ఎకరాలు రికార్డ్స్ సరిగ్గా లేవన్నాడు. రికార్డ్స్ అక్కడ లేకపోతే చాలా చోట్ల ఉంటాయి. కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి. ఒక చోట పోతే ఇంకో చోట ఉంటాయి. రికార్డులు పోతామని గొడవ లేదు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి పెద్ద తేడా ఉంది. తెలంగాణలో రికార్డులు పర్ఫెక్ట్ ఉండవు. నిజాం పరిపాలిస్తాం వల్ల ఇక్కడ భూ రికార్డులు అన్నది అంత పర్ఫెక్ట్ పెట్టాల. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ పాలనలో రికార్డులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే పద్ధతి ప్రవేశపెట్టారు. అది కొనసాగుతుంది. ఇంకా అందువల్ల రికార్డులు పోయే ప్రసక్తి లేదు. అక్కడ ఇప్పుడు ఎవరు ఆక్రమించారన్నది సిట్ చేశారు. సిబిఐ అంటారు. సిబిఐ పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాట. సిబిఐ అసలు యాక్చువల్ గా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని అరికట్టడం కోసం స్థాపించబడింది. దానికి తర్వాత కొత్తగా కొన్ని వింగ్స్ వచ్చి కలిసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ క్రైమ్స్ బ్యూరో అని కొత్త కలిస్తే వాటికి ఎంప్లాయీస్ లేరు. సిబిఐలో ఇప్పుడు 900 మంది ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. వాళ్ళ స్పెషల్ క్రైమ్స్ బ్యూరో అని ఒకటి ఉంది ఇక్కడ విశాఖపట్నం. ఇక్కడ కూడా మొత్తం 14 మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఊపిరి ఆడదు. ఏ పని కూడా వాళ్ళ మొదటిది 20 ఏళ్ళకు కూడా కాదు. ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప 20 ఏళ్ళకు కూడా కాదు. అలాంటిది సిబిఐ చేయమంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ శక్తి లేదు. వాళ్ళ శక్తి హీనులు. సిట్ వేశారు. అక్కడ జాయింట్ కలెక్టర్ ఉన్నారు సృజన, వెరీ ఫోర్త్ రైట్ అండ్ హానెస్ట్ ఉమెన్. ఆమె చూస్తుంది, మిగతా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? సిటీ కాకుండా అసలు దాంట్లో రాజకీయ ప్రమేయం ఉందనే దానికి ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళకు బంధువు అయ్యి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఆక్రమించిన వాళ్ళు రాజకీయ ప్రాపకం కోసం ప్రయత్నిస్తారు, రాజకీయాల అండ కోసం ప్రయత్నిస్తారు. అంతవరకు వాస్తవం ఎవరు ఆపగించారు. కానీ ఒక్క విషయం ఏంటంటే
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భూదందా అన్నది ఒక ఉద్యమంలాగా చేశాడు ఆయన. ఎవరు వాళ్ళందరూ కట్టబెట్టడం, మీద తనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇవ్వడం, అది ఒక ఉద్యమ స్ఫూర్తితో చేశాడు ఆయన. ఒకళ్ళకి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, అటు సంబంధం లేని వాళ్ళు గంగిరెడ్డికి అక్కడ ఇచ్చాడు 100 ఎకరాలు. ఇంకో వాళ్ళకి ఆ తర్వాత జరగలేదంటారా? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో అటువంటి వ్యవహారం ఏం జరగలేదని చెప్పచ్చు. అంటే అప్పుడు జనంలో కాన్స్టిట్యూన్సీస్ పెరిగింది, ఆ భూముల విలువ పెరిగింది, అందరి యొక్క దృష్టి దాని మీద పడింది. అందువల్ల తెలుగుదేశం వచ్చాక చేస్తే వీలు లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులంతా కూడా పత్తిత్తులు, వీళ్ళు అటాంటి జోలికి వెళ్ళరని. పూర్తి స్థాయిలో ఇన్ని ఆరోపణల నేపథ్యంలో అసలు ఏమీ జరగలేదు అనే పరిస్థితి కూడా లేదు. ఎంతో కొంత జరిగింది, దానికి రాజకీయాల కోసం పూర్తిగా జరిగింది. దానికి రాజకీయాలకి దానికి సంబంధం ఏంటి? ఒక చోట అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, దానికి రాజకీయాలు ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? గఫూర్ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, వామపక్షాలు మీరంతా ఉద్యమాలు చేశారు, తర్వాత వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకునే వాళ్ళు ముందుకెళ్తోంది. సరే, అధికారంలోకి వచ్చాక మొత్తం కబ్జా చేసిన ప్రతి ఇంచు భూమి కూడా కక్కిస్తామని చెప్పి, అసలు అంటే రాజకీయ అండ మాత్రమే కోరుకున్నారా కబ్జాదారులు, లేకపోతే నేరుగా రాజకీయ పెద్దల పాత్ర ఉందని చూడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఋషి గారు, ఇది ఏదో ఒక ప్రభుత్వ హయాంలోనే జరిగింది అనేటువంటిది ఏం కాదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారుల్ని ప్రలోభపరిచి భూముల్ని కాజేయడం అనేది అది వ్యవస్థీకృతంగా వస్తూ ఉందండి ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో వచ్చింది ఏంటంటే, ఒక మంత్రి యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఆరోపణ. ఈ ఆరోపణ కూడా బయట అపోజిషన్ పార్టీ వాళ్ళు చేయడం కాదు, తెలుగుదేశంలోనే మరో మంత్రి యొక్క ఆరోపణ కూడా ఉంది. అట్లాగే వీరి యొక్క మిత్రపక్షమైనటువంటి పురంధేశ్వరి గారు కూడా అదే పద్ధతిలో ఆరోపణ చేస్తున్నారు. గతంలో ఆమె మంత్రి అక్కడ ఎంపీగా కూడా రిప్రజెంట్ చేసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన జర్నలిస్ట్ సోదరులు చెప్తున్నారు అంత ఏమీ లేదు, ఇది మామూలు వ్యవహారమే అనేటువంటి పద్ధతిలో అంత సులభంగా చూడడానికి లేదు. ఎందుకంటే కలెక్టర్ విశాఖ ఆయన ఏమన్నారంటే, చాలా భూమి ఇట్లా కబ్జాకు గురైంది, నంబర్ 2 రికార్డులు మాయమైపోయినాయి, ఇది చాలా సీరియస్ అంశంగా నేను పరిగణిస్తున్నాను కలెక్టర్ గారు చెప్పారు. నేను చెప్పడమో ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడమో కాదు. లోకేష్ పేరు ఎందుకు వచ్చింది? లోకేష్ గారు విశాఖకు పోయిన తర్వాత కలెక్టర్ గారు లోకేష్ గారు చర్చించుకున్న తర్వాత మళ్ళా అదే కలెక్టర్ ఇంకో మాట అన్నారు, అబ్బాయి అదేం లేదు, చాలా పరిమితంగా 200 ఎకరాలు 300 ఎకరాలకు సంబంధించినటువంటి చర్చలో ఉంది, దీని మీద మేము విచారణ చేస్తాము, రికార్డులన్నీ ఉన్నాయని చెప్పాడు. మరి ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒకసారి ఒక మాట, రెండోసారి ఇంకో మాట, అది కూడా లోకేష్ గారితో కలిసిన తర్వాత ఈ మాట మార్చడం వెనకాల లోకేష్ గారి ప్రమేయం ఉందని సహజంగా వస్తే ఆరోపణలు రాకుండా ఎట్లుంటాయండి? ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? గంటా శ్రీనివాసరావు గారి ఈ మీద ఇంత ఆరోపణ వస్తే మీరు సిట్ వేసినామని చెప్తున్నారు. సిట్ వేసినప్పుడు గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉంటే సిట్ ఏం చేస్తుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్రీనివాసరావు సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ కావాలని అడిగారుగా ముఖ్యమంత్రికి నేరుగా. సిబిఐ మీద నాకేం నమ్మకం లేదు, సిబిఐ కూడా రాజకీయాలకు అతీతంగా ఉందని నేను చెప్పను. సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపిస్తే బయటకు వస్తుంది, హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ చేస్తే అభ్యంతరం లేదు. అట్లా కాకుండా గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా కొనసాగుతూ సిట్ విచారణ చేస్తే సిట్లో న్యాయం జరిగింది ఎట్లా జరుగుతుంది? మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, అది కూడా ఏం చేయడం కాదు, అపోజిషన్ చేయడం కాదు, నేరుగా ఒక మంత్రివర్గ సహచరుడు చేస్తున్నటువంటిది. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా తీసుకుని ఉండాలి. గంటా శ్రీనివాసరావుతో రాజీనామా చేసుకుని ఒక సిట్టింగ్ జడ్జితో అపాయింట్ చేస్తే అప్పుడు ఆరోపణలు ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఏమి నేను వచ్చి కక్కిస్తా, అది ఎవరు చెప్పినా కానీ తప్పది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని యొక్క విచారణ లోతుకు పోవాలా, బయటికి రావాలా వాస్తవాలు. ఒక మాట చెప్పాలి, ఈ మధ్యలో ఇటీవల సబ్ రిజిస్ట్రాల మీద అనేక చోట్ల దాడుతాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర 100 కోట్లు 150 కోట్లు దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు కనీసం 100 కోట్లు అంటే వాళ్ళు కుంభక్కయ్యారు ఇవన్నీ చేశారని. ఎవరి మీద ప్రైమా ఫేస్ కేసు ఉంటే వాళ్ళ మీద విచారణ జరిపించవచ్చు. కేవలం రాజకీయ పరమైన ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద ఎవరైనా ఎట్లా జరిపిస్తారు? అసలు ప్రైమా ఫేస్ ఏమీ లేకోకుండా ఖచ్చితంగా ఎంతో కొంత ఆధారం ఉండాలి. ఏం ఆధారం లేకోకుండా కేవలం వీళ్ళు ఆరోపణ చేశారు విచారణ జరిపిస్తుంటే గఫూర్ గారు లాంటి పెద్ద రాజకీయ నాయకులు కూడా అట్లా మాట్లాడుతూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిట్ ద్వారా మొత్తం అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి ఇప్పుడా, లేకపోతే గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. ఎందుకు మీకు నమ్మకం లేదు? కేవలం రాజకీయం చేయాలని మీరు సిబిఐ అడుగుతున్నారా?
నరసింహరావు గారు చాలా సీనియర్ ఎనాలిసిస్ట్, కానీ మరి ఎందుకు ఆ రాజకీయ ప్రమేయం లేకున్నా రాజకీయాలు కేవలం దుగ్ధతోటి ఆ పాలకపక్షం మీద ఉన్నటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి ఆరోపణ అనేది సున్నితంగా తీసేయడం అనేది చాలా విచారకరం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీకు ఆ ఎంఆర్ఓ ప్లేస్లోకి లాగిన్లోకి వెళ్ళిపోయి పాస్వర్డ్ ప్రభుత్వం అక్కడ పాస్వర్డ్ తాలూకు నెంబర్లు ఎవరు తెలుస్తుందండి? ఇద్దరు కలెక్టర్ ఆర్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్కి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకూడదు, అది సీక్రెట్సీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అలాంటి దగ్గర ఉదాహరణ మధుపాకలో 900 ఎకరాలు ఉంటే 900 ఎకరాలకు సంబంధించి కేవలం 455 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు 455 ఎకరాలు. 455 ఎకరాల్లో 255 ఎకరాలు ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చేసి వివిధ రకాల ₹100 స్టాంపు, ₹20 స్టాంపు, $200 స్టాంపు, స్టాంప్ పేపర్ల మీద, బ్లాంక్ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే మిగిలిన 200 ఎకరాలు ముందుకు రాలేదో గత నవంబర్ వరకు కూడా అక్కడ ఎటువంటి ఇది లేదు, రాత్రికి రాత్రే 14 కిలోమీటర్ల రోడ్డు ఫార్మేషన్ చేశారు మధుబాకులో. పెందుర్తి మండలం మధుబాకులో సర్వే నెంబర్ 1, 2, 3తో పాటు 74, 76 పూర్తిగా అందులోనే ఇన్వాల్వ్ అయి ఉంది విత్ సర్వే నెంబర్. ఇది మనం చెప్పింది కాదు, కలెక్టర్ గారే చెప్పింది. 14 కిలోమీటర్లు రోడ్డు ఫార్మేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరైతే ఇవ్వనన్నారో అడ్డగా దానికి ఏం లేదు. ఆ మేఘాద్రి గట్టుకు తాగునీటి కోసం వాగులు కొండలలోంచి నీరు పారితే అవి కూడా కప్పించి చేసుకొచ్చారు. చేసి రావడం వల్ల ఏంటంటే దీనివల్ల ఏంటయింది, వీళ్ళు ఇప్పుడు బెదిరిస్తున్నాను, నువ్వు ₹1,00,000 నువ్వు ఇవ్వకపోతే మాత్రం ఏం చేస్తావు, నీ బ్లాంక్ పేపర్లు ఉన్నాయని. మిగిలిన వాళ్ళు ఇవ్వకపోయినందుకు రోడ్లు వేస్తారు. ఇది ఉండండి, ఇది సర్వే నెంబర్ 1, ఇది నెంబరు మధుపాకది. ఇక అక్కడ 900 ఎకరాలు గోల్మాల్. ఇక్కడ మధురవాడ కొమ్మాదికి సంబంధించి టోటల్గా విశాఖపట్నంలో 106,000 ఎకరాలు ట్యాంపరింగ్ జరిగింది. మా దగ్గర యాక్చువల్గా సరైనటువంటి రికార్డు లేదని స్వయంగా కలెక్టర్గా చెప్పిన తర్వాత మేం చెప్పిన ఆరోపణ కాదు, కలెక్టరే చెప్పారు. కలెక్టర్ చెప్పిన 106,000 ఎకరాలు అయితే 106,000 ఎకరాలు పరుల క్రాంతి అయిపోయిందంటే 106,000 అవ్వలేదు. అందులో ఒక 60,000 70,000 ఎకరాలు ఎవరైతే మొదటి నుంచి జిరాయితీ భూములుగా ఉన్నారో పట్టాదారులుగా ఉన్నారో వాళ్ళ ఆక్యుపేషన్లోనే ఉంది. కానీ పేర్లు మారిపోయాయి. ఈ రోజు విశాఖపట్నానికి అంత బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే డ్యామేజ్ అవ్వడం కాదు, విశాఖపట్నానికి బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కన్నుబడింది. అక్కడ ఏదో జరిగిపోతుంది అని ఒక ఇంప్రెషన్ వైసీపీ క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇదేంటి మీకు చెప్పమంటారా? బ్రాండ్ ఇమేజ్ కోల్పోతుంది ప్రభుత్వం చెప్తుంది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. సర్వే నెంబరు మీరు లెక్కేసుకోవచ్చు. కొమ్మాది గ్రామంలో సర్వే నెంబరు కొమ్మాదిలో 31లో 2 24 ఎకరాల 80 సెంట్లు. అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ శంకరరావు సంథింగ్ ఉండండి, గూనూరు వెంకట సత్యనారాయణ పేరు మీద తెలుగుదేశం ఎంపీపీ అలా భార్య కొండతల్లి 25 ఎకరాల 20 సెంట్లు 31లో కొమ్మాదిలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని, మంత్రి లోకేష్ ని, మరో మంత్రిని అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఒక్కరే చేయలేరు ఇది. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా మాయమైపోయింది. కాబట్టే ఇది మేము చెప్పింది కాదు, ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారని వేల మంత్రి అయ్యన్ పాత్ర గారు చెప్పిన తర్వాతే మేము పోరాటం చేస్తున్న 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విధానాలు కేవలం ఉదు తుఫాను వాళ్ళు ఏటిపోయిందండి. మొక్కలు పోయి పచ్చని మొక్కలు పోతే ఈ రోజు రెవెన్యూ బుక్కులు పోయాయని ఈ రోజు చెప్తున్నారు. రెవెన్యూ బుక్కులు బొక్కలు పడ్డాయనేది మేము క్లియర్ గా కనిపిస్తుంది. లేకుండా జరుగుతుందా? దీని గురించి స్పందించాలి. ఇది జగన్మోహన్ ప్రశ్నించింది. సిబిఐ వేస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయమా మీకు 20 ఏళ్ళు అని కూడా అడిగారు ఆయన. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు, అధికారుల మీద గౌరవం లేదు, దేని మీద లేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ సిట్ అనేటువంటిది ఒక టైం బౌండ్ పెట్టి ఒక 2 నెలల్లో దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పాము. మీ దగ్గర ఆధారాలు ఉంటే పూర్తి ఆధారాలతో ఇవ్వమంటున్నాం. అదేది వినాలి. మీరు ఆధారాలు ఇచ్చిన తర్వాత మీరు సిట్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎంక్వైరీ మీద మీకు
సంతృప్తి కలగకపోతే దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్. మీకు అదేది లేకుండా ఇప్పుడే అసలు మీరు ఏదో జరిగిపోయింది, అక్కడ ఒక ప్రళయం వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు వీరు మాట్లాడిన 5 నిమిషాల్లో ఎన్ని అబద్ధాలంటే, ఒకటి కలెక్టర్ ఎక్కడ 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైందనో లేకపోతే ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలేదు. రికార్డులు లేవని చెప్పారు. రికార్డు లేవని విజువల్స్ చూపించండి. 106,000 ఎకరాలు, 106,072 ఎకరాలు. అమ్మా రేణుకమ్మ, మీరు దయచేసి ఇది క్లియర్, 106,072 ఎకరాలు రికార్డులు లేవని క్లియర్ గా చెప్పారు. మీకు అదే మీకు క్లియర్ గా చెప్పారు. నాయిస్ అని చెప్పి అందులో సరుకుంటే మీరు ఇవ్వండి, అక్కడ అది లేకుండా ఊరికి మీరు అక్కడ ఇచ్చిన తర్వాత లేకపోతే అప్పుడు మాట్లాడదాము. మీ మంత్రి ఈవేళ కలెక్టర్ ఏం చెప్పారు, వాళ్ళు రికార్డ్స్ అన్ని కూడా అసలు ఈ గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ భూములు గతంలో చూసాం, మొత్తం రాష్ట్రంలోనే 9,60,000 సుమారుగా మనకి భూమి ఉంటే 6 లక్షల ఎకరాలని డజన్ మందికి రాసి పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనేది. అటు లేపాక్షి మొదలు పెడితే వ్యాన్ పిక్ ఎక్కడా కూడా 1,00,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, అసలు ఏది 1, 2 కాదు, కొన్ని వందల వేల ఎకరాల్లో రాసి పెట్టినటువంటి పరిస్థితి నుంచి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దీన్ని ట్రాన్స్పరెంట్ గా మీ భూమి మీ ఇంటికి అనే కార్యక్రమం పెట్టి మొత్తం ఆన్లైన్ లో పెట్టమంటున్నాం. ఎందుకు? సో దట్ మనకి రెవెన్యూ రికార్డ్స్ అనేది మనకి పోస్ట్ ఇండిపెండెన్సీ చాలా వరకు రెవెన్యూ అంతా కూడా మాన్యువల్ సిస్టమ్ నుంచి మనం ఏదైతే టెక్నాలజీ అప్గ్రేడేషన్ తోటి మనం ఆన్లైన్ లో పెట్టుకుంటే అది అందరికి కూడా ఇవాళ ఇంటి దగ్గర కూర్చొని చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి మొదట్లో అయ్యన్న పాత్రుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరాలు చెప్పినప్పుడు, తర్వాత అంతకుముందు కలెక్టర్ చెప్పినప్పుడు అప్పటి సీన్ కి, తర్వాత లోకేష్ గారు వైజాగ్ పర్యటనకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ చెబుతున్న మాటలకి ఒక డిఫరెన్స్ రావడం. రెండోది, సునామీ వచ్చిందా, ఈ సునామీలో ఉన్న రికార్డులు ఏమైనా కొట్టుకుపోయాయి, ఆ రికార్డులు మాయమైపోవడం అనేది పెద్ద. మీరు ఒకసారి మీరు ఈ సందర్భంగా మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టండి, ఎక్కడ 1,00,000 ఎకరాలు గానీ హుద్హుద్లో రికార్డ్స్ కొట్టుకుపోయా అన్నటువంటి మాట మాట్లాడలేదు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడ గంటా గారి పేరో లేకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్నారనో మా మంత్రులు ఉన్నారనో ఆయన జిల్లాతో సహా చెప్పారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళే చేశారని చెప్పారు. కానీ ఆ రోజు ఉడా వీసీ మేము కాదు, 2013లో ఎంక్వైరీ చేసిన టైంలో ఉడా వీసీ ఇచ్చినటువంటి దాంట్లో 2,000 ఎకరాలు ఇది మొత్తం అప్పుడు కబ్జా గురైందని చెప్పారు. నాట్ జస్ట్ ట్యాంపరింగ్, ఇక్కడ ట్యాంపరింగ్ ని కబ్జాని అన్నిటిని కలిపి మాట్లాడుతున్నారు. అది కన్ఫ్యూజ్ చేయకూడదు. ఈవేళ కలెక్టర్ ఏమన్నారు, ఒక 273 ఎకరాలకు సంబంధించి ట్యాంపరింగ్ అన్నారు. ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ కాదు, 273 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆల్రెడీ ఇంకొకరికి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పారు. ట్యాంపరింగ్ వేరు, అన్యాక్రాంతం వేరు మేడం. 273 ఎకరాలు అనేది క్లియర్ గా బయట వాళ్ళకి పేర్లు వెళ్ళిపోయి నా పేర్లతో సహా వచ్చింది. పేర్లు కూడా చదవమంటారా? రిషి గారు ఒకటి నిన్న అంటే కొంత బ్లేటెంట్ లైజ్ ఎలా ఉన్నాయి నిన్న జరిగిన చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ట్రైనింగ్ ఇచ్చి కొద్ది మంది బాధితుల పేరు మీద తరలించారు, బస్సులు పెట్టి తరలించారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా పాపం ఏం జరిగింది వినండి. ఖాదర్ భాష అన్న అతని వ్యక్తి, మీ విజువల్స్ తీయండి. మేము చెప్పేది మేము 2005లో నాకు ఈ భూమి ఇచ్చారు, మళ్ళీ 2008లో ట్యాంపరింగ్ అయింది. రెండు అది ఎవరి సమయంలో జరిగింది? ఆ రోజు ట్యాంపరింగ్ అయిన తర్వాత నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు. ఏమో అప్పుడేం చేశారు? కేస్ బై కేస్ మీరు చెప్పాలంటే నా దగ్గర నిన్న చెప్పిన 2-3 బాధితులు అదే. నిన్న వీళ్ళు చెప్తున్నారు అసలు 1000 మంది బాధితులు ఉండుంటే అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా నా భూమిని పక్కనోడు లాక్కుంటే నాకు ఎంత కడుపు మంట ఉంటుంది. నాకు నేనే వస్తాను. మీ పాయింట్ ఏంటంటే అక్కడ ఖచ్చితంగా అవకతవకలో కుంభకోణాలు జరిగాయి, కానీ అధికార పార్టీకి సంబంధించి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మరొక నాయకుడికి కానీ సంబంధం లేదు. జరిగిన వాటి మీద విచారణ చేస్తాం, తేలుస్తాం. అదే మొత్తం గత ప్రభుత్వంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి కేసులన్నీ దేనికి సంబంధించింది? 90% కేసులు ల్యాండ్ ఇచ్చిన దాని మీద ఆ కంపెనీలు లబ్ధి పొంది కంపెనీలు మళ్ళీ తన కంపెనీకి ఇన్ రిటర్న్ తనకి మేలు చేశారన్నదే కదా. బట్ ప్రైమా ఫేసి ఏంటి? అక్కడ ల్యాండ్ కి సంబంధించిన భూ కుంభకోణాలు. అటువంటి సందర్భంలో మొత్తం చాలా దగ్గర జరిగాయి. తెలుగుదేశం నాయకులు ఒక్కళ్ళకన్నా సంబంధం ఉండొచ్చా, ఉండకపోయి ఉండొచ్చా విశాఖ భూములకు సంబంధించి ఏదైతే ఆరోపణలు
చేస్తున్నారో సిట్ వేసాము, మీ ఆరోపణలు ఇచ్చిన తర్వాత ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. గఫూర్ గారు, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు, ఇప్పుడు ధర్మాన గారి పేరు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారి వాళ్ళ వైసీపీలో ఉన్న అప్పుడు గతంలో మంత్రిగా ఉన్న వారి పేరు, ఇలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో సిట్టు విచారణ బయటకు వస్తేనే అన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? దాంతో ఏం తేలే పరిస్థితి లేదంటారు? ఇప్పుడు ఋషి గారు, ఇక్కడ సమస్య ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు చేసినా లేదా ఇంకోరు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ప్రజల యొక్క భూమిని దురాక్రమణ చేస్తే మాత్రం కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి సందేశం పోవాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చర్యల వల్ల అటువంటి ఒక సీరియస్ మెసేజ్ పోవడం లేదు. రేణుకా గారు బహుశా వైజాగ్ తో పెద్ద సంబంధం ఉన్నట్లేదు. వైజాగ్ లో ఉండేటువంటి ఎంఆర్ఓల దగ్గర నుంచి వైజాగ్ లో చేసిన పని చేసినటువంటి ప్రతి అధికారి పేరుతో భూములు ఉన్నాయండి, రాజకీయ నాయకుల పేరుతో భూములు ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి సందేశం సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఋషి గారు ఆ సందర్భం అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తా. రేణుకా గారికి ఒక హత్య ఆరోపణ వచ్చింది, ఒక డిఎస్పీని స్పెషల్ ఆఫీసర్ చేశారు ఎంక్వైరీకి. మినిస్టర్ గా ఉండేటువంటి వారి మీద ఆరోపణ వస్తే ఒక డిఎస్పీ ఎంక్వైరీ చేయగలుగుతాడా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేటువంటి గంటా శ్రీనివాసరావు గారి మీద ఆరోపణ ఆయన సహచరుడు ఆ జిల్లా మంత్రి చేస్తున్నాడు. అట్లాగే చాలా మంది అక్కడ ఓపెన్ గా చెప్తున్నారు. మీకు తెలియకపోవచ్చు రేణుకా గారు, అక్కడ జీవీఎంసీలో పోయి కనుక్కుంటే ఏ లేఅవుట్ కూడా వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద మినిస్టర్ జరగదు అక్కడ ఉండే. అంటే ఒక పాయింట్ గఫూర్ గారు, ఇక్కడ నరసింహ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి మంత్రులతో సంబంధం వదిలేండి, ముఖ్యమంత్రి టు డైరెక్ట్ ఆఫీసర్స్ విచారణ చేసినా కూడా వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదా? అంటే నేరుగా ముఖ్యమంత్రిని విమర్శ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటకు రావా? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, గఫూర్ గారు ఒక్క నిమిషం. ఆరోపణలు చాలా మంది చేస్తారు, చాలా మంది జనం కూడా క్యూ కడుతున్నారు, క్యూ కట్టి ఇట ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తే సిట్టు యొక్క ఫ్రీడమ్ లేదు. సిట్టుకి ఆరోపణలు నిజమో కాదో చెప్పాల్సిందే ఖచ్చితంగా. చెప్పకుండా ఏం చేస్తారు? ఆరోపణలు రాలేదని చెబుతారా? ఈ ల్యాండ్ ఆక్రమించలేదని చెబుతారా? ఆక్రమించారని చెబుతారా? ఖచ్చితంగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురవుతుంది, కానీ ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల అయిందన్నది, ఆక్రమణకు గురైందా లేదా అన్నది వాళ్ళు తెలుస్తారు. ఎవరు దాంట్లో ఇప్పుడు గంటా పాత్ర ఉందా, అయ్యన్న పాత్ర ఉందా, మిగతా రాజకీయ నాయకుల పాత్ర ఉందా అనేది ఊరికే ఎవరైనా ఆరోపణలు చేయొచ్చుగా. చీఫ్ మినిస్టర్ పాత్ర కూడా ఉంది, లేక మోడీ గారి పాత్ర ఉంది, దాంట్లో వెంకయ్యనాయుడు పాత్ర ఉంది. ఊరికి ఆరోపణలు చేస్తాకేముంది? ఆరోపణలు చేస్తాకి దానికి ఏమన్నా ప్రైమా ఫేస్ ఉందా? గంటా ఫోన్ రికార్డ్స్ కానీ, అతను ఏమైనా దీన్ని లబ్ధి పొందాడని కానీ, అతని బంధువులు ఎవరైనా తీసుకున్నారని కానీ, అతని సొంత మనుషుల పేరుతో రిజిస్టర్ అయింది కానీ ఏమి చెప్పుకోకుండా ఆయన పాత్ర ఉంది, దీని పాత్ర ఉందో కేవలం దాని నుంచి కూడా అంటే ఇంత నీచమైన కార్యక్రమం. ప్రభుత్వ భూములు ఆక్రమించిన దాంట్లో కూడా రాజకీయ లబ్ధి ఎలా పొందాలని చూస్తాం కన్నా దౌర్భాగ్యమైన విషయం కూడా. బ్రీఫ్ కామెంట్ అంటే 2 నెలలు సిట్టు విచారణ రిపోర్ట్ వచ్చే వరకు ప్రతిపక్షం వేచి ఉండలేకపోయిందా? ఈ లోపే దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనుకుంటోందని వారన్నో, లేకపోతే ఇంకా చాలా మంది విశేషాలు చెప్తున్నారు. ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి. రేణుకమ్మ గారు కానీ నరసింహరావు గారు కానీ అంటున్నారు, ఫస్ట్ ప్రభుత్వం బహిరంగ విచారణ అని చెప్పి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందండి? కరెక్ట్. బహిరంగ విచారణకి చాలా మంది అక్కడ రంగు తేలిపోను కదా. మేము అయితే రియల్ గా బహిరంగ విచారణకు మేము వ్యతిరేకమే. ఎందుకంటే ఏమో గుంపులో గోవింద కింద పెట్టేస్తారేమని. కానీ బహిరంగ విచారణ పెడతానని వీలే అనౌన్స్మెంట్ చేసి అందరినీ రమ్మని, అందరూ వచ్చిన తర్వాత లేదు లేదు అది వద్దు, ఆ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది, కేబినెట్ వాయిదా వేసి తెలివిగా ఆ తర్వాత సిట్ అని పెట్టారు. సిట్ అంటే ఇప్పుడు ఎలా ఉంది? సిట్టులో ఇందా గఫూర్ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అక్కడికి వస్తారు కాబట్టి అలా దానివల్ల అధికారులు ఏంటంటే ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు చిన్న సోషల్ మీడియాలో వస్తే ఐవీఆర్ ఏమయ్యారు? అట్లా ఎలాగేంటంటే అక్కడ అధికారులని కొంచెం బెదిరించే కార్యక్రమం ఎలాగైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందులో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి మంత్రులకి ఒబీడియంట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు జస్టిస్ చేస్తారా లేదా మా డౌట్. కానీ సిబిఐ ఎంక్వైరీ చేయమని వైఎస్ఆర్సీపీ ఇంకొక ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. ఈ ఒక లైవ్ తర్వాత చెప్తారు కానీ గతంలో సిబిఐ మీద లేని నమ్మకం ఇవాళ వైఎస్ఆర్సీపీకి అంత గాఢమైన నమ్మకం సిబిఐ మీద ఎట్లా